దేశంలో ఆర్థిక సంక్షోభం అంటూ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు అపశకున పక్షుల్లాగా మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరా నర్సయ్య గౌడ్ అన్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్లు ఇరాన్, అమెరికా, రష్యా, ఉక్రెయిన్ యుద్ధాల వల్ల ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న పరిణామాలు మనపై పడకుండా గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ ఒక పొలిటికల్ డాక్టర్లా ముందు చూపుతో రక్షణ చర్యలు తీసుకుంటుంటే విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా 6.5% నుండి 7% వృద్ధి రేటుతో దూసుకుపోతున్న దేశం భారతదేశం అని తెలిపారు. ఆర్థిక సంక్షోభం అని మొదలే అపశక్న పక్షిలాగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే గారు, కాంగ్రెస్ నాయకులు అందరూ చెప్పడం జరుగుతుంది. నిజంగా డాక్టర్ భాషలో చెప్పాలంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. జబ్బు రాకముందు నివారించుకోవటం మంచిది. మోడీ గారు 7 సూత్రాలు చెప్పినా, కొంత సమయం పాటించమన్నా, గోల్డ్ లాంటిది కొద్దిగా కొనటం కొంత 1 సంవత్సరం వరకు వాయిదా వేసుకోమన్నా, కార్ పూలింగ్ చేసుకోమన్నా, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుకోమన్నా, కుకింగ్ ఆయిల్ ఒక 10-20% తగ్గించమన్నా, అది దేశం ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఇరాను, అమెరికా వార్ కానీ, రష్యా, యుక్రెయిన్ వార్ వల్ల వచ్చే పరిణామాలు, ఆర్థిక సంక్షోభం, మనం దానికి లోనై నెగటివ్ గ్రోత్గా పోవద్దనే ఉద్దేశంతో మోడీ గారు ఒక పొలిటికల్ డాక్టర్గా ముందు చూపుతోనే కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఎక్కడన్నా ఇంటి సామాన్ దొరకట్లేదా, వంట సామాన్ దొరకట్లేదా, పెట్రోల్ దొరకట్లేదా, గ్యాస్ దొరకట్లేదా, డీజిల్ దొరకట్లేదా, కార్లు నడవట్లేదా, జీతాలు రావట్లేదా, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లేదా, ద్రవ్యోల్బణం తక్కువ ఉందా లేదా, ఎందుకు పిచ్చిపాటలు మాట్లాడతారు? నీకు దేశాన్ని కించపరచటము, దిగజార్చడం మీ లక్ష్యమా? మనం ఆర్థికంగా అన్ని దేశాల కంటే ఎంత బలోపేతంగా ఉన్నామని. ఈరోజు మన గ్రోత్ రేటు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్, 6.5 to 7%. 2, జిఎస్టీ మనం ఫిబ్రవరిలో ఇరాన్ వార్ అయింది, మన ఏప్రిల్లో జిఎస్టీలో కలెక్షన్స్ ఎంత మీరు ఆశ్చర్యపోతారు. 2,43,000 కోట్లతోని జిఎస్టీ మొదలుపెట్టినప్పటి నుంచి హైయెస్ట్ కలెక్షన్